వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు వారం రోజుల పాటు పని చేస్తే 400 రూపాయలు ఇస్తారా నిర్మల్ జిల్లాలో అధికారులను నిలదీసిన కార్మికులు పేదల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వ వైద్యులు నర్సులు ఆపరేషన్ చేసిన వైనం మృత శిశువు జననం కరోనాను ఎదుర్కొనేందుకు సకల ఏర్పాట్లు చేశామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ ఎస్వీఎస్ ఆసుపత్రిలో కరోనా వార్డు సందర్శన వరంగల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి గీత తరఫున గండ్ర ప్రచారం అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమన్న నేత ఇక డీటెయిల్స్ చూస్తే పనికి తగ్గ డబ్బులు ఇవ్వడం లేదంటూ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులు సంబంధిత అధికారులను నిలదీశారు వారం రోజుల పాటు పని చేయించుకొని 400 రూపాయలు ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు ఈ మేరకు నిర్మల్ జిల్లా ముధోల్లో ఉపాధి హామీ కూలీలు అధికారులు ఆందోళన చేపట్టారు ఎండలో కూడా మట్టి పని చేస్తున్నామని పనికి తగ్గట్టు కూలి డబ్బులు ఇవ్వడం లేదని అధికారులు నిలదీశారు ఒకసారి కొలతలు కొలిసి పని చూపించి వెళ్తే వారం రోజుల వరకు వచ్చి చూసే వారి లేరని మధ్యలో ఒకసారి వచ్చి పరిశీలించి వెళ్తే సరిగ్గా కొలతలకు త్రవ్వుతుంటిమి అని అధికారులు పరిశీలించకుండా డబ్బులు తక్కువ వేయడంపై కూలీలు ఆందోళన చెందుతున్నారు ఉపాధి హామీ పైసలు వేయలే వారానికి 6 రోజులు వచ్చినాం కానీ 400 రూపాయల చొప్పున పడ్డాయి పానాలకు దిగి కరోనా కాలం వచ్చినాము పైసలు లేక అవి పిరియాం కైకిలి ఇడిసబెట్టి ఇది ఉపాధి పనికి వచ్చినాం మేము నాకు ఇంత రోజు 50 రూపాయల చొప్పునే పడ్డాయి ఇప్పుడు 50 కూడా కావు 20 రూపాయలు అటు పెడితే 30 రూపాయల చొప్పునే ముందు 240 రూపాయల చొప్పున చెప్పింది మరి ఎందుకు పోలే ఏమన్నారు తక్కువ వస్తున్నాయంటే తక్కువ వస్తున్నాయంటే రోజు కొలగలిగి రాలేదు ఒకటే వారం వచ్చి కొలిచిపోయిండు మళ్ళీ వారము వారం వస్తామని అన్నది రాలేడు ఇయ్యలోనే శనివారం నడొచ్చిండు వచ్చి ఏమంటున్నాడు మీరు మీకు 2 మీటర్లు ఇచ్చిన 1/2 మీటర్ ఇవ్వాల ఇంకా దూరం పోయమంటే దూరం పోసినాము మీ గోల్ చూపెట్టాలి పని మాకు సారే చూపించండి ఇక్కడ వచ్చి నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రానికి తరలించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు తద్వారా సరసమైన ధరను పొందే వెసులుబాటు రైతులకు ఉంటుందని ఆయన చెప్పారు యాసంగిలోనూ సూర్యాపేట జిల్లాలో ధాన్యం దిగుబడి రికార్డు సృష్టించిందని ఆయన వెల్లడించారు శనివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత శాఖాధికారులు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 4 సంవత్సరాలను పోల్చుకుంటే ఈ యాసంగి వరి దిగుబడి ముందెన్నడూ లేని రీతిలో వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఫైనల్లీ మనం అంటే ప్రీవియస్ ఇయర్స్తో మొత్తము 328 సెంటర్స్ మనము ఓపెన్ చేస్తాం ప్రీవియస్లీ చూస్తే సార్ మొన్న వానాకాలంలో 311 సెంటర్స్ ఓపెన్ చేస్తాం సార్ ఇప్పుడు ఇంకా కొన్ని 328 ఇంతకుముందు యాసంగిలో 296 సార్ తర్వాత వానాకాలంలో 311 ఐకేపీ చెప్పిందా పిఎస్సి ఐకేపీ కలిసి సార్ 328 అనేది కలిపి 351 ప్రపోజ్ చేసినాం సార్ ఇప్పటికీ కొన్ని జనగామ జిల్లా చంపక్ హిల్స్ ఆసుపత్రిలో దారుణ పరిణామం చోటు చేసుకుంది పెద్దపాడు గ్రామానికి చెందిన స్రవంతి గర్భం నేపథ్యంలో చంపక్ హిల్స్ ఆసుపత్రిలో కాన్పు కోసం చేరింది దీంతో కొంతసేపటి తర్వాత నొప్పులు రావడం కోసం ఇంజెక్షన్ ఇచ్చారు రాత్రి 12 గంటల సమయంలో నొప్పులు మొదలయ్యాయి అయితే రాత్రి డ్యూటీలో ఒక్క డాక్టర్ కూడా లేరు
నర్సులు మాత్రమే ఉన్నారు. నొప్పుల నేపథ్యంలో నర్సులంతా కలిసి చిన్న ఆపరేషన్ చేయడంతో శిశువు మరణించింది. శిశువుని తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలంటూ నర్సులు బలవంతం చేశారు. దీంతో సదరు శిశువును తీసుకొని లోటస్ ఆసుపత్రికి వెళ్లగా శిశువు ప్రాణాలతోనే ఉన్నాడని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వారి మాటలు నమ్మి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. శిశువును పరిశీలించిన వైద్యులు చనిపోయిందని, మృత శిశువును ఎందుకు తీసుకొచ్చారని అడిగారు. పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వ వైద్యులను సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న మా భార్య శ్రవంతి చెకప్ కోసం అని హాస్పిటల్కి వచ్చింది. నిన్న 12 గంటలకి ఈ హాస్పిటల్ చెకప్ కోసం అని వచ్చింది. మేడం అన్నది అడ్మిట్ కమ్మని చెప్పింది. వాళ్ళు అడ్మిట్ కమ్మని చెప్పారు. అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినాక పెయిన్ సత్తులు అని చెప్పి ఇంజక్షన్ ఇచ్చారు. 6 o'clockకి ఇంజక్షన్ ఇచ్చి నైట్ 11 o'clock పెయిన్స్ వస్తే ఒక డాక్టర్ కూడా ఇక్కడ అవైలబుల్లో లేరు. డాక్టర్ ఒక్కరు కూడా అవైలబుల్లో లేరు. ఎంబీబీఎస్ డాక్టర్లు, నర్సులు తప్ప. మార్నింగ్ 10:30 దాకా అప్పటికి పెయిన్స్ వచ్చినాయి. 10:30కి 6 డాక్టర్లు, అంటే 4 నర్సులు, 2 డాక్టర్లు. డాక్టర్లు లేరు, నర్సులు మొత్తం అందరూ. ఆ నర్సులు అంతా ఆమె కడుపుని ఒత్తి మధ్యలో బేబీని చంపేసిర్రు. ఏ డాక్టర్ రాలేదు, ఏ డాక్టర్ కూడా రాలేదు. అలా 6 మొత్తం ట్రైనర్స్ కావచ్చు నాకు తెలిసి వాళ్ళు, నర్సులు వాళ్ళు. కడుపుని ఒత్తి ఆమె కడుపుని లోపల బేబీని చంపేసిర్రు. అలా చంపేసిన పేషెంట్ నాకు ఇచ్చి ఆయనకు బీట్ కొట్టుకుంటుంది ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళిపోరని చెప్పిండు. ఎంజిఎం పోయేటప్పుడు ఇక్కడ చిల్డ్రన్ కేర్ హాస్పిటల్ ఉంది, లోటస్ హాస్పిటల్. ఆ చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు ఈ చనిపోయిన ఆయన తీసుకొచ్చారు అని చెప్పి ఫస్ట్ అన్నాడు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చారు అంటే మాతా హాస్పిటల్ నుంచి వచ్చినామంటే బీట్ కొట్టుకుంటుంది మీరు వెళ్ళిపోర్రి, ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళిపోరు. వరంగల్ డాక్టర్ పేరు లోటస్ హాస్పిటల్ లింగమూర్తి, అక్కడికి వెళ్ళిపోరని చెప్పిండు. అక్కడికి వెళ్తే వాళ్ళు సీరియస్ అయ్యారు. చనిపోయింది కదా అమ్మ, బాబు చనిపోయింది కదా అమ్మ, ఎట్లా అయిపోయిందంటే ఇట్లా అయిందంటే అదేందమ్మా మమ్మల్ని తిట్టిరు. అక్కడికి ఈసీజీ అవన్నీ తీసుకొని మాకు ఇవన్నీ ఇచ్చి పంపించారు. ఈ ఫార్మాలిటీస్ 4 hours చేసారు. దాని తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వచ్చినాం. వచ్చి పిల్లాడిని ఆడ బొందలు వేసేసి ఇక్కడికి వచ్చినాం. ఎందుకు టైం లేట్ అయింది. సార్ వాళ్ళు ఉన్నాడు. ఆ లోటస్ హాస్పిటల్ డాక్టర్ అంటాడు తెచ్చిస్తా అని మాట్లాడుతున్నాడు. తెచ్చిస్తా అంటున్నాడు. తెచ్చిస్తే నేను సమర్థంగా వెళ్ళిపోతాను. ₹1 ఇక్కడికి వెళ్ళి ఇచ్చిపోతా. ₹1 లింగం డాక్టర్ ఇచ్చి వెళ్ళిపోతా. నేను డాక్టర్ ₹1 ఇస్తా. మా భార్య శ్రవంతి, సిద్దిపేట మాది. మా మిసెస్ వాళ్ళు పెద్దపాహాడు. అందుకని ఇక్కడికి వచ్చారు హాస్పిటల్కి. నర్సే సార్ ఉన్నాడు, దేవరాజ్ సార్ ఉన్నాడు. డ్యూటీలో డాక్టర్ పేరు చెప్పమంటే వాళ్ళు చెప్పట్లేరు. లేరు అసలు. సార్ వాళ్ళు ఉన్నారు, ప్రూఫ్ సార్ వాళ్ళు ఉన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సకల ఏర్పాట్లు చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో కరోనా వార్డును ఆయన పరిశీలించారు. ముందుగా అత్యవసర సేవల విభాగాన్ని సందర్శించారు. కరోనా పీడితులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఫార్మసీ విభాగంలో రెమిడిసివర్, డాక్సీ తదితరుల కరోనా మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాధితుల సౌకర్యార్థం 100 పడకల కోవిడ్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పడకలు, ఆక్సిజన్ మందులు సిద్ధంగా ఉంచామన్నారు. మంత్రి వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వచ్చినా భయపడాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని జిల్లాల్లో కూడా పకడ్బందీగా అన్ని రకాల మెడిసిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్లో ఎస్వీఎస్ మెడికల్ కళాశాల సంబంధించినటువంటి ఎస్వీఎస్ హాస్పిటల్లో కూడా కరోనాకు సంబంధించి 100 బెడెడ్ గవర్నమెంట్ తరఫున మేము తీసుకున్నాం. వాళ్ళు సపరేట్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయిలో మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ ఏర్పాటు చేసినాం. ఫ్రీ ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా ఎస్పీఎస్లో కూడా సపరేట్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మరి ప్రజలు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. రెమిడిసివర్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ప్రాథమిక దశలో అవసరమైనటువంటి కూడా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ప్రజలు భయాందోళనకు గురి కాకుండా హైదరాబాద్ పోయే పని లేదు. హైదరాబాద్కు ధీటుగా అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. ఎస్వీఎస్లో కూడా ప్రత్యేకమైన వార్డు ఉంది. మరి రెమిడిసివర్ ఇంజెక్షన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ట్యాబ్లెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి.
ఎస్విఎస్లో ఉన్నాయి, ప్లస్ ప్రముఖ నర్సింగ్ హోమ్లలో కూడా అన్ని హాస్పిటల్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కనుక ప్రాథమిక దశలోనే జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది అనగానే వెంటనే గుర్తించి త్వరగా హాస్పిటల్కి పోయినట్లయితే నయం అవుతుంది. నిర్లక్ష్యం వహించొద్దు, జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అది ప్రాణం మీదకి వస్తుంది. ప్రాథమిక దశలో గుర్తించుకున్నట్లయితే ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తొందర స్టార్ట్ చేస్తే తక్కువ అవుతుంది. జ్వరము, దగ్గు, ఒళ్ళు నొప్పులు రకరకాల వచ్చినప్పుడు వెంటనే మీకు సంబంధించిన డాక్టర్ను సంప్రదించి టెస్ట్ చేయించుకోవాలి. టెస్టులు కూడా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా టెస్టులు, కిట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎస్విఎస్ హాస్పిటల్కు సందర్శించాం. మరి అక్కడ అన్ని రకాలుగా బీపీ కిట్స్తో డాక్టర్స్ ఉన్నారు, పల్మనాలజిస్ట్ ఉన్నాడు, మెడికల్ షాప్లలో అక్కడ ఉన్నటువంటి స్టోర్లో అన్ని కరోనా సంబంధించిన అన్ని వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో కొన్ని కరోనా నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల తహసీల్దార్తో పాటు పంచాయతీ ఈవో నర్సారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు భీమిరెడ్డి, కొల్లూరి చంద్రశేఖర్, బాబురావు పటేల్, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మండల బీజేపీ శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి మరియు గ్రామ పంచాయతీ ఈఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అది కూడా కరోనా వైరస్ చాలా పెరుగుతుంది కనుక హాఫ్ డే లాక్డౌన్ వేయాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పాజిటివ్ వచ్చిన కేసులు వాళ్లకు ఇంట్లోనే ఉంచి శానిటైజర్ చేసి వాళ్ళ కుటుంబాలను మొత్తం కరోనా టెస్టులు చేపియాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మండల బీజేపీ శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి మరియు గ్రామ పంచాయతీ ఈఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు కొంతమంది ఐపీఎల్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జై భారత్ సంస్థ కోరింది. ఈ మేరకు ఎస్ఐ ప్రదీప్ రెడ్డికి వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా జై భారత్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ ఈ దందా కారణంగా ఎంతోమంది డబ్బు పోగొట్టుకుంటున్నారన్నారు. తక్షణమే వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో అల్తాఫ్, బలహీన వర్గాల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ బిచ్చప్ప, జై భారత్ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 22వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గీతా విజయభాస్కర్ రెడ్డి తరఫున భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22వ వార్డు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గీతను గెలిపించాలన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేస్తే ఉపయోగం లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు రవీందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్, రఘుపతిరావు, హరిబాబు, రవీందర్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నకరేకల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 8వ వార్డు నుంచి బరిలోకి దిగిన పన్నాల పావని శ్రీనివాసరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. వార్డు ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. వారు అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మంజూరు చేయించుకొని నకరేకల్ మున్సిపాలిటీ పరిధిలోనే మన వార్డును అత్యంత నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని, మళ్ళీ మీ సహాయ సహకారాలు అనేది ఎప్పటికీ మాకు ఉండాలి. ఇది ఒక్కసారి మీ బిడ్డగా
గెలిపించగలరని అందరికీ శిరస్సు పాదాభివందనం చేసుకో. మా వార్డులో మా ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ప్రతి బజార్లో సీసీ రోడ్లు, ముందుగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది మాకు బాగా లేదు. సీసీ రోడ్లు వేస్తున్నారన్న, ఏముంది సీసీ రోడ్లు వేస్తే డ్రైనేజ్ చక్కగా లేనప్పుడు సీసీ రోడ్లు వేస్తే ప్రయోజనం లేదు. ఫస్ట్గా పూర్తి స్థాయిలో డ్రైనేజ్ అనేది నిర్మించుకొని దాని తర్వాత సీసీ రోడ్లు వేసుకొని ప్రతి ఇంటికి మున్సిపాలిటీ నుంచి లైట్లు అనేవి వేస్తున్నారు కానీ మళ్ళీ ఖరాబ్ అయినప్పుడు పట్టించుకోవట్లేదు. పోయిన ప్రతి లైటుని 48 గంటల్లో మురికి కాలువలని ఇట్లా వారానికి ఒకసారి క్లీన్ చేపించి అన్ని విధాలుగా మీకు అండగా ఉంటానని మా వార్డు ప్రజలకు తెలియదు. అందరికీ నమస్కారం. నేను పన్నాల పావని, నకరేకల్ మున్సిపాలిటీ 8వ వార్డు సభ్యురాలిగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను చదువుకున్న విద్యావంతురాల్ని. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. మీ బిడ్డగా, మీ అక్కగా, మీ చెల్లెగా మీ ముందుకు వస్తున్నాను. మన వార్డుని అభివృద్ధి చేసుకుందాము. ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే మంచి అభ్యర్థిగా, మంచి కౌన్సిలర్గా మీ ముందు నిలబడతాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ పన్నాల శ్రీనివాసరెడ్డి, పావని శ్రీనివాసరెడ్డి, నకరేకల్ మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్గా పోటీ. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఓంప్రకాష్ యాదవ్ 4వ డివిజన్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వరంగల్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. డప్పు చప్పుళ్లతో పాటు పాటలు పాడుతూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. డివిజన్ అభివృద్ధి కోసం బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నేతలు శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీగా నేను నిలబడ్డా. ఇది నేను స్థానికుని. ఇది వరకు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వీరంగంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కార్పొరేటరు ఏమి పనులు చేయలే. అన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కరూ స్థానికులు నాకు తెలుసు సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను నిలబడ్డా. వాళ్ళ సమస్యలన్నీ నేను తీరుస్తా అని నేను ముందుకు వచ్చిన. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతవరకు మోరీలు, డ్రైనేజీలు, వాటరు, లైటింగ్ ఏ పనులు ఏం చేయలే. ఇప్పటి వరకు స్థానికులు నేను తిరుగుతా అంటే వాళ్ళ నుంచి నాకు చెప్తున్నారు, మాకు ఇదివరకు ఉన్న కార్పొరేటర్, టీఆర్ఎస్ గవర్నమెంట్ కార్పొరేటర్ మాకు ఏం పని చేయలేదు తమ్ముడు, నీకు గెలిపించుకుంటాం నేను 100% అని ప్రజలు వాళ్ళే ముందుకు వచ్చి, స్థానికులు ముందుకు వచ్చి నేను గెలిపించుకుంటామని వాళ్ళే మాకు ఆనందం పెట్టుకుంటా, బొట్టులు పెట్టుకుంటా ముక్త కంఠంతో చెప్తున్నారు. 100% అన్నకి పని ఉన్నది, అన్నకి సమస్య ఉన్నది, అమ్మ మీకు అన్ని సమస్యలు నేను తీరుస్తానని వాళ్ళకి వాగ్దానం చేస్తాం. మా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది, 100% మా ఫండ్స్ వస్తాయి, వాళ్ళకి మేము చేస్తా అని కంపల్సరీ హామీ ఇస్తున్నాం. 100% అన్న నేను గెలిపించుకుంటాం మేమే అని వాళ్ళే ముందుకు వస్తాను. నాకే నేను ఇంత బ్రహ్మరథం వాళ్ళు నేనే పర్సన్ అవుతాను. ఇంత సమస్యలు వాళ్ళకు నన్ను గెలిపించుకోవాలని వాళ్ళే కష్టం ముందుకు వస్తాను. 100% అంటే ప్రజలు అడిగిన కోరికలన్నీ నెరవేర్చడం 100% నేను చేస్తామా. మీ సమస్య నాకు తెలుసు, నేను స్థానికున్నా, ఇక్కడ పుట్టిన ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇదివరకు ఉన్న గవర్నమెంట్ కార్పొరేషన్ ఇది చేయ అది చేయ అంటే చేస్తాం చూస్తాం అనే మాటలు చెప్పేది వాళ్ళు. అందుకే నేను వీళ్ళతో కాదని నేను బీజేపీ గవర్నమెంట్తో పనులు అయితే అని నేను ముందుకు వచ్చి నిలబడ్డాను. స్థానికులు కూడా నీకు గెలిపించుకుంటాం. వరంగల్ ఎన్నికల్లో 9వ డివిజన్ అభ్యర్థి కత్తుల కవితను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి కత్తుల కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రాలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్ నగర్ కానీ ఇవన్నీ ఎట్లున్నాయంటే అస్తవ్యస్తంగా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ అస్తవ్యస్తమైన రోడ్లకు నీట్గా చేసి సుందరీకరణ అంటే నవ్యాంధ్ర అంటున్నా నూతనంగా రోడ్లు డెవలప్ చేసే ఆలోచన ఉన్నది. తర్వాత స్వచ్ఛ భారత్లో ప్రతి ఇల్లు నీట్గా ఉండేటట్టు చేస్తాము. కరెంటు సమస్య కానీ నల్లా సమస్య ప్రతి ఇంటికి నల్లా వచ్చేలాగా చేస్తాము. తర్వాత
ఈ యొక్క నిరుద్యోగ సమస్య మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత కమ్యూనిటీ హాల్స్ కూడా ప్రతి వాడకు కమ్యూనిటీ హాల్ వచ్చే విధంగా మేము మా సాయశక్తితో కృషి చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఏ కార్పొరేటర్ కూడా అందుబాటులో 24 hours అందుబాటులో ఉండగా నా భార్య నేను సర్వీస్లో ఉంటాము. ఇది నిజాయితీగా ఓటేయండి చెప్పాను. మీ ఆ ఓట్లకు మీరు అమ్ముడుపోవద్దు, మమ్మల్ని అది చేయొద్దు. మీరు నిజాయితీగా ఓటేయండి. 5 సంవత్సరాలు చెవు పెట్టి మెలిపెట్టి మమ్మల్ని పని చేయించుకోండి అనే ఆ ఒక క్వశ్చన్ కాన్సెప్ట్ మేము ముందుకు పోతున్నాం. మమ్మల్ని అవకాశం ఇచ్చి గెలిపించి కార్పొరేటర్గా మాకు 5 సంవత్సరాలు సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించాలని పాటుపడేలా మమ్మల్ని మాకు కృషి. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కరీంనగర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జీలు హరికృష్ణ, లలితా యాదవ్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వారం రోజుల పాటు పనిచేస్తే 400 రూపాయలు ఇస్తారా? నిర్మల్ జిల్లాలో అధికారులను నిలదీసిన కార్మికులు. పేదల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వ వైద్యులు, నర్సులు ఆపరేషన్ చేసిన వైనం, మృత శిశువు జననం. కరోనాను ఎదుర్కొనేందుకు సకల ఏర్పాట్లు చేశామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ ఎస్వీఎస్ ఆసుపత్రిలో కరోనా వార్డు సందర్శన. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి గీత తరఫున గండ్ర ప్రచారం. అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమైన నేత. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం. కరోనా గురించి